నారాయణ ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ఛానల్ని ఆదరిస్తున్నారు మీరు. నేను పరమ పవిత్రమైన కొన్ని కథలతో, కొన్ని నాకు తెలిసిన ధర్మ సూక్ష్మాలతో నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రతి ఒక్కరూ అందరూ ఇంకో 10 మంది మిత్రులకు షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నాలో ఉత్సాహాన్ని నింపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు మరొక అద్భుతమైన కథతో మళ్ళీ ఒక మంత్రం యొక్క విశిష్టతతో మీ ముందుకు వస్తున్నాను. ఆ మంత్రమే గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం విశిష్టత ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఒకసారి వశిష్ఠ మహర్షి విధాత దగ్గరికి వెళ్ళి, అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, సృష్టిలో అతి పవిత్రమైన అతి శక్తివంతమైన మంత్రం ఏంటి స్వామి అని అడిగితే, నా స్ఫురణలోంచి, నా మనస్సులోంచి ఏదైతే ఒక వాక్కుగా జన్మించి బయటకు వచ్చిందో జనించి, అదే గాయత్రి. ఆ గాయత్రి మంత్ర విశిష్టత ఇంత అంత అని చెప్పడానికి ఏం లేదు. పరమ పావనం అంటే ఈ సృష్టిలో ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాల్లోకెల్లా విశిష్టమైనది గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అంటే ఈ మంత్రంలో 24 దేవతాశక్తులు ఇమిడి ఉంటాయి. ఇందులో 24 సంఖ్యలో దేవతాశక్తులు ఇమిడి ఉంటాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎవరైతే త్రికాలంలో ఈ మంత్ర జపాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు, సకల పాపహరణం, అలాగే ఎవరైతే బాధల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, లేక సంతోషంతో, ఎప్పుడు బాధలు కష్టాలే మనం గుర్తు తెచ్చుకోవద్దు. మన సనాతన ధర్మము ఏమని చెప్పింది అని అంటే, ఇంత చక్కటి పురాణాలు, శాస్త్రాలు, ఇంత వేద మంత్రాలు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? ఇవన్నీ మనల్ని స్ఫురణకు తెచ్చుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్తుంది మన వేదం. కాబట్టి ఈ 3 సంధ్యలలో ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి సకల సిద్ధులు లభిస్తాయని చెప్పేసి సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెప్పిండు. ఈ మంత్రం ఎక్కడి నుండి వచ్చింది అయ్యా అని అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో సకల విశ్వమంతా అద్వితీయమైన చేతనాశక్తి ఎప్పుడైతే పుంజుకుంటుందంటే బ్రాహ్మీ ముహూర్తంలో పుంజుకుంటుంది. ఆ చేతనాశక్తి ఎప్పుడైతే ఉద్భవిస్తుందో ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి నుండి వెలువడిన ఈ మంత్రం, దీన్ని గాయత్రి మంత్రంగా మనం పరిగణనలోనికి తీసుకొని ఆ మంత్రాన్ని ఎంతోమంది సిద్ధులు, మహాపురుషులు, వేదాంగ పండితులు అందరూ ఈ మంత్రాన్ని జపించి సిద్ధులైపోయి వాళ్ళు భగవంతుల్లో ఐక్యమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ కలియుగంలో మంత్ర జపానికి మించిన సాధన లేదు. అంటే హరిహర అంటే దైవనామస్మరణకు మించింది లేదు అని చెప్పేసి సాక్షాత్తు భగవంతుడే చెప్పిండు. త్రేతాయుగంలో ఒకలాగా, ద్వాపర యుగంలో ఒకలాగా, కలియుగంకి వచ్చేసరికి ఏ యజ్ఞాలు ఏవి చేయాల్సిన పని లేదు. దైవనామస్మరణ ఉన్నంతలో అచంచలమైన విశ్వాసంతో భగవంతునికి మనం చేసే పూజాధికాలు, దీంతోనే మన సకల పాపహరణం ఉంటుంది. మనకు పోయిన జన్మల దోషాలు ఏమన్నా హరిస్తాయి. కాబట్టి అన్ని దోషాలు హరించాలంటే గాయత్రి మంత్రానికి మించింది లేదు. నాకు తెలిసిన ఈ ప్రపంచంలో కొంతమంది అయినా ఈ మంత్రాన్ని జపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరొక్కసారి ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. నేను ఈరోజు చూశాను, డాక్టర్ రామ్ నారాయణ్ అని న్యూరాలజిస్ట్. ఆయన అమెరికాలో ఫినిక్స్ నగరంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన అంటే స్వతహా బ్రాహ్మణుడు, కానీ ఆయనకి ఎన్నో మెడల్స్ వచ్చాయి. ఆయన వృత్తిపరంగా, వైద్య వృత్తిపరంగా. అలాంటిది నేను నా ఫోన్ కూడా దగ్గర పెట్టుకున్నా చూడండి. అలాంటిది డాక్టర్ కూడా ఎంత చక్కగా భార్య పిల్లలతో కలిసి వేద మంత్రాలతోని అర్చన చేస్తున్నారు చూడండి ఒక్కసారి. జయహో సనాతన ధర్మం. చూసారు కదా, అంటే ఎంతోమంది అన్ని రకాలుగా విద్యను అభ్యసించిన వారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా మన సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా ఖండాంతరాల్లో ఎక్కడో ఉన్నా కానీ మన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు వీళ్ళు మహానుభావులు అంటే. కాబట్టి మన భారతీయ మూలాలు ఎక్కడున్నాయంటే మనలోనే ఉన్నాయి. అవన్నీ మనలో ఉన్నవి కూడా మనం మర్చిపోయి మనం పాశ్చాత్య పోకడలకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అవన్నీ మర్చిపోయి కనీసం ఇప్పుడు విదేశాల్లో ఉంటున్న మన భారతీయులైనా సరే, ఇక్కడున్న మన భారతీయులైన ఎవరైనా సరే, ప్రతి ఒక్కరు ఈ భరత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తప్పకుండా, స్త్రీలు కానీ పురుషులు కానీ, మన మూలాలను మర్చిపోకుండా మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు, దీనికి ఎలాంటి కుల, వర్ణ, వర్గ, జాతి, వివక్ష ఏమీ లేదు.
ఇంకా ఎక్కడైనా మనం మధ్యాహ్న సమయంలో మనం ఎక్కడైనా కూర్చున్నా అక్కడ వెంటనే మన కాళ్ళకి పాదరక్షలు ఉన్నా సరే అవి విప్పేసి ఒక దగ్గర కూర్చొని మనం ఆ మంత్ర జపం చేసినా సరిపోతుంది. ఎవరికైనా 3 సార్లు పారాయణ చేయడం సాధ్యం కాని వాళ్ళు ప్రొద్దున సాయంత్రం చక్కగా ప్రొద్దున స్నానం చేసి పూజ అనంతరం ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా సంధ్యాదీపం వెలిగించి ఈ గాయత్రి మంత్రాన్ని కనీసం ఒక 10 సార్లు ఎవరైతే జపం చేస్తారో వాళ్ళకి ఎలాంటి అవరోధాలు ఉండవు. మానవ జన్మ అన్నప్పుడు తప్పకుండా ఒడిదుడుకులు అనేది సహజం. అవన్నిటినీ తట్టుకోవాలి, నిలబడాలి, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ధర్మంగా, న్యాయంగా మనం బ్రతకాలి. అలాంటి బ్రతుకు భగవంతుడు మనకి ఇవ్వాలి అంటే వేదాలలోని ఈ చక్కటి మంత్రం మనం జపించుకోవాలి, గాయత్రి మంత్రం. కాబట్టి అందుకే ఒక మాట ఉంది శాస్త్రంలో, గాయత్రి మంత్రాన్ని మించింది ఇంకోటి లేదు. ఆ తల్లి గాయత్రిని మించిన దైవం లేదు. ఆ అమ్మని ధ్యానించండి. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన తల్లి లేదు. అది అంటే ఈ రెండింటికి గాయత్రికి తల్లికి సమభావన ఇచ్చారు వేదంలో. కాబట్టి తప్పకుండా ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలి. ఎవరైతే నా వీడియో చూసిన వాళ్ళు కొంతమంది, వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, కనీసం ఈ మంత్రం నేర్చుకొని వాళ్ళు చక్కగా ప్రొద్దున సాయంత్రం జపం చేసుకొని వాళ్ళకున్న కష్టాలను అవరోధించవచ్చు. లేకుంటే ఎంతో పుణ్యం సంపాదించుకోవచ్చు, ఈ జన్మకు కావాల్సిన పుణ్యం సంపాదించుకోవచ్చు, మోక్షం పొందవచ్చు, మళ్ళీ జన్మే లేకుండా హాయిగా ప్రశాంతంగా భగవంతులో ఐక్యమైపోవచ్చు. కాబట్టి గాయత్రి మంత్ర సాధన ప్రతి ఒక్కరూ చేస్తారని చెప్పేసి భారతీయులుగా మనం ప్రతి ఒక్కరం గర్వపడేంత విధంగా మనకు మనమే గర్వపడాలి. ముందుగా మనం గర్వపడాలి అంటే మనలో భారతీయత అణువు నిండి ఉండాలి. అలా నిండి ఉన్నప్పుడే ఈ భారతీయత గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇవన్నింటిని గురించిన జ్ఞానం మనం తెలుసుకుంటాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ గాయత్రి మంత్ర విశిష్టత మరొక్కసారి మీకు గుర్తు చేసుకొని అందరూ ఈ మంత్రాన్ని జపం చేయాలి. ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలి. ఆ తల్లి